पेश है खबरों की तफसील। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने जय हिंद सभा में वज़ीर आज़म मोदी और बीजेपी पर सख्त तनकीद की। उन्होंने राफ़ेल मामले को घोटाला करार देते हुए सवाल उठाया कि कितने राफ़ेल तैयारे जंग में इस्तेमाल हुए या मार गिराए गए। उन्होंने कहा कि मोदी एक मनसूख शुदा 1000 नोट की तरह बेकार हो चुके हैं। अगर राहुल गांधी वज़ीर आज़म होते तो आज पीओके भारत का हिस्सा होता। रेवंत रेड्डी ने इल्ज़ाम लगाया कि बीजेपी ने जंग को सियासी फ़ायदे के लिए इस्तेमाल किया, जबकि फ़ौज की कुर्बानियों को नज़रअंदाज किया। उन्होंने चीन की दरअंदाजी और कर्नल संतोष बाबू की शहादत पर मोदी की खामोशी को कौमी क़ियादत की कमज़ोरी करार दिया। उनका कहना था कि कांग्रेस ने हमेशा फ़ौज के साथ खड़े होकर हकीकी हुब्बुल वतनी का सबूत दिया है। कहा, बीजेपी को शहीदों की कुर्बानियों को सियासत का ज़रिया नहीं बनाने देंगे। ఎన్నికల కోసం కాదు, ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు, ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి, మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు, మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కదం దొక్కింది. సైనికులకు అండగా నిలబడడానికి, యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే ఆ సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈరోజు బయటకు వచ్చి సైనికులకు అండగా నిలబడ్డాం. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు, దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడుతుంది. ఆడొకటి ఈడొకటి తలమాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు. కాంగ్రెస్ ఏం చేసింది? దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది? మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం నేల కొరిగిండు. కాంగ్రెస్ ఏం చేసింది? ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది, ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది. కాంగ్రెస్ ఏం చేసింది? రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు. మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు, నెహ్రూ 10 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టినరు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి 75 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండుంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని హిందుస్థాన్లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడున్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి. అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు, ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి, మన అందరం కష్టపడాలి. మీరందరు సిద్ధమా? 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 సిద్ధమా?